అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకో నాయన. మొదటిది ఏమిటంటే, నీ మీద నమ్మకం లేని వారికి ఎప్పుడూ కూడా సంజాయిషి చెప్పనవసరం లేదు నాయన. రెండవది, నీకు గౌరవం లేని చోట ఉండవలసిన అవసరం లేదు. ఇక మూడవది ఏమిటి అంటే, నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం ఎప్పుడూ బాధపడకు నాయన. అది చాలా అనవసరమైన విషయం బిడ్డ. బిడ్డ, ఎన్నో దెబ్బలు తింటే కానీ రాయి శిల్పం కాదు. అదేవిధంగా నువ్వు రత్నం లాంటి బిడ్డవు నాయన. అందుకనే ఇటువంటి కష్టాలన్నీ కూడా నీకు వచ్చాయి. ఈ కష్టాలన్నీ దాటిన తర్వాత నీ జీవితంలో అన్నీ కూడా సుఖాలే వస్తాయి నాయన. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకో. అది ఏమిటి అంటే, ఏడవడం అనేది తప్పు కాదు, క్రింద పడడం తప్పు కాదు, ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం అనేది తప్పు నాయన. క్రింద పడిన తర్వాత లేవకపోవడం తప్పు. మనిషికి కావలసినది ఆస్తులు అంతస్తులు కాదు నాయన, అనుబంధాలు ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా కానీ నువ్వు జీవించగలవు, కానీ అనుబంధాలు దూరమైతే జీవించగలుగుతావా బిడ్డ? నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ఏ పరిస్థితులలో కూడా ద్వేషించవద్దు నాయన. అదేవిధంగా నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ కూడా మోసం చేయవద్దు. నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు నీకు ఏదీ కూడా రాదు నాయన. నీకు రావాలి అని రాసిపెట్టింది ఏదీ కూడా ఆగదు. రాలేదని కృంగిపోవద్దు, అలాగే వచ్చింది అని పొంగిపోవద్దు నాయన. జరిగేవి అన్నీ కూడా కర్మలో భాగమేనని గుర్తించుకో. నీ ఇంటి కప్పులో ఉండే రంధ్రం ఎండలో నీకు కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం తప్పకుండా బయటపడుతుంది బిడ్డ. అదేవిధంగా నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో, సరైన సమయంలో వారి యొక్క నిజ స్వరూపం అనేది నీకు తప్పకుండా బయటపడి తీరుతుంది. ఈ విషయాన్ని గుర్తించుకో నాయన. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది కదా బిడ్డ, నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అన్నది. ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నాయన, నువ్వు ఎలా గెలవగలవు అని. ఎప్పుడైనా కానీ ఈ ముగ్గురిని నీ జీవితంలో నీ దగ్గరకు రానివ్వకు. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష్యపడే వారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ కూడా నీ దగ్గరకు రానివ్వద్దు నాయన. కొంతమంది కేవలం నిన్ను క్రిందకు లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో ఎక్కువ శాతం నీ బంధువుల్లో, నీ ఇళ్లల్లోనే పుడుతూ ఉంటారు. అవును కదా నాయన. నీ యొక్క వ్యక్తిత్వం గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు నువ్వు లేవని అర్థం కాదు. అదేవిధంగా మన వ్యక్తిత్వం చెడ్డదని కాదు, వేలెత్తి చూపించే వారందరూ నీతిమంతులు కారు కదా బిడ్డ. భార్యాభర్తల బంధం అనేది కంటికి చేతికి ఉండే సంబంధంగా ఉండాలి నాయన. చెయ్యికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అలాగే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది బిడ్డ. జీవితంలో డబ్బు ఉంటే బంధువులు, ప్రేమ, అలాగే నమ్మకం అన్నీ వస్తాయి. అలాగే ధనం లేకుంటే నీ సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు బిడ్డ. అదే ధనం ఉంటే పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళే అవుతారు. నీ మొదటి విజయం ఏమిటో నీకు తెలుసా నాయన? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం.
నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం, ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో నువ్వు విజయం సాధించినట్లే నాయనా. సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా బిడ్డ? పేదవాళ్లకు ధైర్యం లేక, ధనవంతులకు అవసరం లేక, నీ కన్నీళ్ల నుండి తపన అనేది పుట్టాలి బిడ్డ. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల అనేది నీకు పుట్టాలి. అలా కాకుండా నన్ను ఎవరు అవమానించారు అని ఏడుస్తా కూర్చోకూడదు. అవమానించిన వారికి నీ విజయంతో సమాధానం ఇవ్వాలి బిడ్డ. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకు ఎదురు చూసేలా, ఉన్నత శిఖరాలు ఎదిగేలా మార్గం అనేది నీకు పుట్టాలి. సూర్యుడు అస్తమించకుండానే ఈ రోజు అంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, కష్టాలు రాకుండా జీవితం అంతా కూడా సుఖంగా గడపాలి అని అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది నాయన. వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి యొక్క విలువ కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుసుకుంటావు నాయన. కాబట్టి ఈ మనుషులు ఎవరో వారికి తప్పకుండా విలువను ఇవ్వు నాయన. రూపాన్ని చూసి ఎప్పుడు కూడా మోసపోకు, అలానే రూపాయిని చూసి కూడా మురిసిపోకు. రూపాయి అయినా సరే, రూపమైనా సరే శాశ్వతం కాదు నాయన. మనసులో ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక ఎక్కువగా పడుతున్నావు. ఏదైనా కానీ నీది అని అనుకున్నది ఎప్పుడు కూడా దూరం అవ్వదు నాయన. నీది కాదు అనుకున్నది ఎన్నటికీ కూడా నీకు దగ్గరవ్వదు. ఎవరి మీద కూడా ఇష్టాన్ని ఎక్కువగా పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు బిడ్డ. మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి చేయవచ్చు, అలాగే పుస్తకాలను ఇచ్చి మేధావులను కూడా చేయవచ్చు నాయన. కానీ మంచివాడు కావాలి అంటే మాత్రం మనసు ఉండాలి, అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు బిడ్డ. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని ఎప్పుడూ కూడా అలుసుగా చూడవద్దు నాయన. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది బిడ్డ. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటూ ఉంటున్నావు, లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తున్నావు నాయన. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వారిని కోల్పోతున్నాము నాయన. ఇక ఇదే నిజం. ఆయుధం కంటే పదునైనది మాట. మాట ఆలోచనాత్మకంగా ఉండేలా చూసుకో నాయన. కానీ అవమానించే విధంగా మాత్రం ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచేలా ఉండాలి, అంతేకాని వెటకారంగా ఉండకూడదు బిడ్డ. అర్థం చేసుకునేలా ఉండాలి, కానీ కించపరిచేవిగా ఉండకూడదు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు అసలు నీ మిత్రుడే కాదు నాయన. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజూ లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలే లేవు. నీ యొక్క సంస్కారం చెబుతుంది బిడ్డ. కుటుంబం ఎలాంటిదో నువ్వు మాట్లాడే మాటలే చెబుతాయి. నీ యొక్క స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదనే చెబుతుంది నాయన. నీకు జ్ఞానం ఎంత ఉందో నువ్వు చూసే చూపే చెబుతుంది. నీ యొక్క ఉద్దేశం ఏమిటో నీ వినయం చెబుతుంది నాయన. నువ్వు నేర్చుకున్న విద్య అనేది ఎలాంటిదో బిడ్డ, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్న రోజు జీవితంలో తప్పకుండా గొప్ప శిఖరాలను ఎదగగలుగుతావు నాయన. నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.